అమ్మా న్యూస్. నా పేరు వెన్నెల. బులెటిన్లో హెడ్లైన్స్ చూద్దాం. రాజాసింగ్ పై పీడీ యాక్ట్ ను సమర్థించిన అడ్వైజరీ బోర్డు. రాజాసింగ్ విజ్ఞప్తిని తిరస్కరించిన కమిటీ. మునుగోడు ఉప ఎన్నిక మేనిఫెస్టో రిలీజ్ చేసిన బీజేపీ. నియోజకవర్గ సమగ్ర అభివృద్ధికి బీజేపీ ప్రణాళిక. ప్రధాని మోదీకి మంత్రి సింగెట్టి లేఖ. చేనేతపై జీఎస్టీ ఎత్తివేయాలని పీఎంకు పోస్ట్ కార్డ్. కులవృత్తులకు కేసీఆర్ పూర్వ వైభవం తెచ్చారన్న మంత్రి. టీఆర్ఎస్ తో అన్ని వర్గాల సంక్షేమం సాధ్యమని వెల్లడి. బీజేపీ టీఆర్ఎస్ పై నిప్పులు చెరిగిన రేవంత్. కాంగ్రెస్ ను చంపేందుకు కుట్ర చేస్తున్నారని ఫైర్. ఇక డీటెయిల్స్ చూస్తే మునుగోడు ఉప ఎన్నిక మేనిఫెస్టో రిలీజ్ చేసింది బీజేపీ పార్టీ. మునుగోడు బీజేపీ అభ్యర్థి రాజగోపాల్ రెడ్డి, మాజీ ఎంపీ వివేక్ వెంకటస్వామి కలిసి మేనిఫెస్టోను మీడియాకు వెల్లడించారు. 500 రోజుల్లో కేంద్రం సహాయ సహకారాలతో నియోజకవర్గాల్లో సమగ్ర అభివృద్ధికి ప్రణాళికలు సిద్ధం చేశారు. ఇక రోడ్ల నిర్మాణం, ఐటీఐ, టెక్స్టైల్ పార్క్, మునుగోడు ఫ్లోరైడ్ సమస్యపై పరిశోధన కేంద్రం, ఇక పాఠశాలలు, ఇలా మొత్తం 25 రంగాల అభివృద్ధికి బీజేపీ మాస్టర్ ప్లాన్ రూపొందించింది. సురక్షిత తాగునీటి సరఫరా కీలకం. దేశంలో గ్రామీణ ప్రాంతాల్లో 46%, పట్టణ ప్రాంతాల్లో 76% మాత్రమే సురక్షిత సాగునీరు అందుతున్నది. అలాగే దేశంలో 10 లక్షల పైగా జనాభా కలిగిన 30 పట్టణాల్లో తగినంత మేర నీటి సరఫరా జరగడం లేదు. ఈ విషయాన్ని గమనించిన నరేంద్ర మోడీ పట్టణ ప్రాంతాల తాగునీటి కల్పనకు 2015లో నర్మ్ పథకం ద్వారా ఎంపిక చేసిన 500 నగరాల్లో పట్టణ మౌలిక వసతుల కల్పనలో భాగంగా మంచినీటి సరఫరా, మురుగునీటి సరఫరా, నీటిపారుదల వ్యవస్థ, హరిత స్థలాలు, వరద నివారణ వ్యవస్థ నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం అమృత్ పథకాన్ని ప్రవేశపెట్టింది. ఇందులో చౌటుప్పల్, చండూరు పట్టణాలను చేర్పించే ప్రయత్నం చేస్తామని చెప్పి కూడా ఈ సందర్భంగా మీ అందరికీ కూడా ఈ సందర్భంగా హామీ ఇస్తున్నాను. అలాగే 2019లో జలశక్తి అభియాన్ పథకాన్ని రూపొందించి నీటి సమస్య ఉన్న 259 జిల్లాల్లో ప్రతి ఇంటికి. గోషమహల్ బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ పై పీడీ యాక్ట్ ను అడ్వైజరీ బోర్డు సమర్థించింది. ఈ మేరకు ప్రభుత్వానికి నివేదికను అందించింది. తనపై నమోదు చేసిన పీడీ యాక్ట్ ను ఎత్తివేయాలని రాజాసింగ్ చేసిన విజ్ఞప్తిని కమిటీ తిరస్కరించింది. రాజాసింగ్ పై 101 కేసులు ఉన్నాయని, ఇక వాటిలో 18 కమ్యూనల్ కేసులు ఉన్నాయని పోలీసుల అడ్వైజరీ కమిటీ దృష్టికి తెచ్చారు. ఇక అందుకే పీడీ యాక్ట్ నమోదు చేసినట్లు చెప్పారు. అయితే తనపై నమోదైన కేసులన్నీ కొట్టివేసినట్టుగా రాజాసింగ్ బోర్డుకు విన్నవించారు. ఇక ఇరు పక్షాల వాదనలు విన్న కమిటీ సభ్యులు పోలీసుల వాదనతో ఏకీభవించారు. పీడీ యాక్ట్ ఎత్తేయాలన్న రాజాసింగ్ విజ్ఞప్తిని తిరస్కరించారు. తెలంగాణ భవన్ నుండి మంత్రి కేటీఆర్ మాట్లాడుతున్నారు. లైవ్ ద్వారా చూద్దాం. ముఖ్యమంత్రి గారు కేవలం ఒక కాకతీయ మెగా టెక్స్టైల్ పార్కే కాకుండా గద్వాలలో చేనేత పార్కు, నారాయణపేటలో మరొక పార్కు, అదేవిధంగా సిరిసిల్లలో అపారెల్ పార్కు, ఇవన్నింటికి కూడా అవకాశం ఇచ్చి గత 8 సంవత్సరాలుగా రకరకాల కార్యక్రమాలు పెట్టి ముందుకు పోతా ఉన్నాం. రాష్ట్రంలోనేమో ముఖ్యమంత్రి గారు చేనేత కార్మికులకు, అదేవిధంగా మరణేత కార్మికులకు, పవర్లూమ్ వర్కర్స్ కూడా అండగా ఉంటూ కొత్త పథకాలు తీసుకొచ్చినారు. చేనేత మిత్ర అనే కార్యక్రమం కింద 40% సబ్సిడీని ఈరోజు నూలు మీద, రసాయనాల మీద ఇస్తున్న ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వం. నేతన్నకు చేయూత అనే కార్యక్రమం కింద, పొదుపు పథకం కింద, థ్రిఫ్ట్ కింద ₹1 నేతన్న కాంట్రిబ్యూట్ చేస్తే ₹2 ప్రభుత్వం ఇచ్చి చేనేత అయితే 8కు 16% మ్యాచింగ్, పవర్లూమ్ అయితే 1:1 మ్యాచింగ్ పెట్టి చేనేత మిత్ర, నేతన్నకు చేయూత అనే కార్యక్రమం తెచ్చింది తెలంగాణ ప్రభుత్వం. చేనేత వస్త్రాలను ప్రోత్సహించడానికి చేనేత లక్ష్మి అనే కార్యక్రమాన్ని తెచ్చి వారికి అండగా నిలబడ్డది తెలంగాణ ప్రభుత్వం. కష్టకాలంలో నేతన్నకు చేయూత ద్వారా కరోనా సమయంలో 100 కోట్ల రూపాయలను, ఆ రికరింగ్ డిపాజిట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని మెచ్యూరిటీ కంటే ముందే రిలీజ్ చేయించి 26,000 మంది నేత కార్మికులకు అండగా నిలబడ్డది, బాసటగా ఉన్నది తెలంగాణ ప్రభుత్వం. ఈ మాత్రమే కాదు, అన్నిటికన్నా ముఖ్యమైనది, నా దృష్టిలో గొప్పది, కేసీఆర్ గారు ఆయన నాయకత్వంలో రైతుల కోసం విప్లవాత్మకమైన రెవల్యూషనరీ స్కీమ్స్ తెచ్చారు. రైతు బంధు, రైతు బీమా లాంటి కని విని ఎరగని కార్యక్రమాలు. ఒక రైతు సహజ మరణం పాలైనా ఆ కుటుంబం రోడ్డు మీద పడకూడదు, ఆ కుటుంబానికి ధీమా ఇవ్వాలి, భరోసానివ్వాలి అనే ఉద్దేశంతో రైతు బీమా తెచ్చారు.
ఆ డిమాండ్ తర్వాత రైతన్న తర్వాత అంతటి స్థాయిలో మళ్ళీ నేతన్నని ఈరోజు గుర్తించి గౌరవించి వ్యవసాయం తర్వాత అంతటి సత్తా కలిగిన రంగాన్ని గౌరవించిన మొట్టమొదటి ముఖ్యమంత్రి కేసీఆర్. నేతన్నకు భీమా అనే కార్యక్రమం పెట్టి మొన్నటి జాతీయ చేనేత దినోత్సవం నాడు ఎల్ఐసికి డబ్బులు కూడా రమణ గారి చేతుల మీదుగా నాడు మనం చెక్ కూడా ఇచ్చినాం. ఇచ్చి రాష్ట్రంలో వృత్తిలో ఉన్న 80,000 మంది నేతన్నలు, అది చేనేత కావచ్చు మరనేత కావచ్చు, ఇద్దరికి కూడా మరమగ్గాలు వేసేవాళ్ళని మా దగ్గర సిరిసిల్లలో మరనేత అంటారు. చేనేత మరనేత, మర అంటే పవర్లు యంత్రం కాబట్టి మరనేత. కాబట్టి మరనేత అంటే మీరు వేరేదో అర్థం చేసుకున్నట్టున్నారు. మా దగ్గర తౌటు నాగభూషణం గారని ఈనాడు విలేకరి, చాలా ఫేమస్, ఆయన మరణించింది దురదృష్టం. ఆయన చెప్పిండు నాకు. అదేవిధంగా మా దగ్గర పెద్దలకు ఒక ఆయన ఆనంద్ గారు అని ఉంటారు, మత్స ఆనంద్ గారు, ఆయన చెప్పిండు, అన్న మన దగ్గర మరనేత అనేది ఖాయం చేయాలి మనం అని చెప్తేనే అప్పటి నుంచి సిరిసిల్లలో మేము అట్లా వాడుకలో తీసుకొచ్చాం. సో అట్లా నేతన్నకు భీమా అనే కార్యక్రమం, ఇట్లా మనమేమో ఈ రంగానికి కొంత లాభం చేసే దిశగా, వర్కర్ని ఓనర్గా మార్చే దిశగా, శ్రామికుడిని పారిశ్రామికుడిగా మార్చే దిశగా బ్రహ్మాండమైన ప్రయత్నాలు చేస్తున్నాం. పెద్దలు కొండా లక్ష్మణ్ బాపూజీ గారి పేరు మీద ప్రతి సంవత్సరం ఒక 40-50 మంది చేనేత కళాకారులకు అవార్డులు ఇస్తూ, వారి నైపుణ్యాన్ని ప్రోత్సహిస్తూ, వారిని గుర్తిస్తూ గౌరవిస్తూ, వారికి దన్నుగా నిలబడ్డది తెలంగాణ ప్రభుత్వం, వెన్ను దన్నుగా నిలబడ్డది. పద్మశ్రీ చింతకింది మల్లేశం గారు ఆసు యంత్రాన్ని వారు కనిపెడితే ఆయన యూనిట్ పెడతానంటే దానికి కూడా గ్రాంట్ రూపంలో సహాయం చేసింది ₹1 కోటి తెలంగాణ ప్రభుత్వం. ఇట్లా చెప్తే ఎన్నో ఉన్నాయి. ఒకవైపు మేమేమో ఈ పని చేస్తున్నాం, కేంద్రంలో ఉన్న వాళ్ళు మాకు చేయూతనియాల్సిన వాళ్ళు చేనేతకు చేయూతనిచ్చి మాకు ఉడుకుతున్న రాష్ట్రాన్ని, పరుగులు పెడుతున్న రాష్ట్రాన్ని చేయూతనియాల్సిన వాళ్ళు సావు దెబ్బ కొడుతున్నారు. దురదృష్టం. మేము అడిగినాం, కాకతీయ మెగా టెక్స్టైల్ పార్కు 1250 ఎకరాల్లో పెడుతున్నాం. ఎక్కడైతే అజంజాహి మిల్లు మూతపడ్డదో తిరిగి అక్కడే అదే వరంగల్ గడ్డ మీద పెడుతున్నాం, మాకు సహాయం చేయండి, ఎంతో కొంత సాయం చేయండి అని అడిగాం. ఇంతవరకు నయా పైసా సాయం లేదు. ఏమన్నారు, ఏంది అంటే మాకు చిన్న చిన్న స్కీములు ఉన్నాయి, 50 ఎకరాల్లో STPI ఒక ఇంటిగ్రేటెడ్ టెక్స్టైల్ పార్క్ స్కీమ్ ఉంది, కానీ మీరు ఇంత పెద్దగా పెడితే మేము ఎడికెళ్ళి ఇస్తాం, ఇయ్యలేమన్నారు. స్కీమ్ తెండి అని అడిగినాం. కొత్త స్కీమ్ తీసుకురాండి, చైనాతో పోటీ పడాలి అంటే స్కేల్, యూ హ్యావ్ టు ఆపరేట్ ఎట్ స్కేల్, ఎకానమీస్ ఆఫ్ స్కేల్ వస్తేనే ఇది జరుగుతుంది అని చెప్పినాం. స్పందన లేదు, ఇప్పటి వరకు ఏమీ లేదు. దాంతోపాటు ఎన్నో అడిగాము, అపారెల్ పార్కు మద్దతు అడిగాము, రాష్ట్రంలో హ్యాండ్లూమ్ క్లస్టర్లు కావాలని అడిగినాం. మా సిరిసిల్లలో ఒక మెగా పవర్లూమ్ క్లస్టర్ ఇవ్వని 8 ఏళ్ళకెళ్ళి కాకిగోల చేసినట్టు వరుసగా ఎవరు టెక్స్టైల్ మంత్రి ఉంటే వాళ్ళని 8 సార్లు కలిసిన. ఇప్పటికి ప్రతి బడ్జెట్ ముందు పోయి కలిసిన. ఫైనాన్స్ మినిస్టర్లను కలిసిన, అరుణ్ జైట్లీ నుంచి మొదలు పెడితే నిర్మలా సీతారామన్ గారి దాకా అందరినీ కలిసినాం. ఇంతవరకు ఒక మెగా పవర్లూమ్ క్లస్టర్ ఇచ్చిన పాపన పోలేదు. ఇచ్చల్ కరాంజీలో, భివాండిలో ఇంకొకటి ఉన్నాయి, మా గుడి అని అడిగినాం, ఇవ్వలేదు. అంటే అటు పవర్లూమ్ కానీ ఇటు చేనేతకు కానీ ఒక్క పని చేయకపోగా మీదికెళ్ళి ఉన్నాయని రద్దు చేస్తూ ఉన్నారు. ఆల్ ఇండియా హ్యాండ్లూమ్ బోర్డు రద్దు, థ్రిఫ్ట్ పథకం రద్దు, నూలు మీద ఉన్న సబ్సిడీ తగ్గించడం, ఆల్ ఇండియా హ్యాండీక్రాఫ్ట్స్ బోర్డు రద్దు, బంకర్ బీమా యోజన రద్దు, ICICI వాళ్ళది ఒక స్కీమ్ ఉండే ఇన్సూరెన్స్ లాంబార్డ్, అది రద్దు. ఇట్లా ఉన్నాయన్నీ ఎత్తేసి 8 ఏళ్లలో ఇప్పుడే రమణ గారు చెప్పినట్టు 8 స్కీములు రద్దు చేయడమే కాకుండా, ఏ చేనేతనైతే ఆనాడు మహాత్మా గాంధీ గారు స్వదేశీ ఉద్యమంలో అద్భుతంగా చెరక తిప్పి నూలు వడికి ఆయన ఒక సందేశం ఇచ్చినారు, స్వదేశీ వస్తువులను ప్రోత్సహిద్దాం, ఖాదీ చేనేతను ప్రోత్సహిద్దాం అని గుజరాత్లోని సాబర్మతి ఆశ్రమంలో మహాత్మా గాంధీ పిలుపునిస్తే ఆనాటి నుంచి ఈనాటి వరకు ఏ ప్రధానమంత్రి కూడా చేయని ఒక తప్పు ఈరోజు నరేంద్ర మోడీ గారు చేసినారు. చేనేత ఉత్పత్తుల మీద ఎన్నడూ పన్ను వేయలేదు ఏ ప్రధానమంత్రి, ఏ ప్రభుత్వం. కానీ చేనేత ఉత్పత్తులను కూడా GST అనే ట్యాక్స్ నెట్లోకి తెచ్చి మొదలు 18% ప్రతిపాదించినారు. చాలా మంది అప్పుడు పెద్దలు ఇది కరెక్ట్ కాదు అంటే చివరికి దిగొచ్చి 5% అని చెప్పి 5% స్లాబ్లో పెట్టినారు. సత్యాగ్రహం ఆనాడు ఆనంద్ భాస్కర్ గారు కూడా సత్యాగ్రహం చేయడం జరిగింది ఈ విషయంలో. అంటే ఇట్లా ఎంతో మంది పెద్దలు ఈ రంగం పట్ల సంపూర్ణమైన అవగాహన ఉన్న వాళ్ళు పోరాడితే 18% 5% తగ్గించినట్టు, కడుపులో గుద్దడం, నోట్లో పిప్పర్మెంట్ పెట్టినట్టు చిన్నపాటి ఇచ్చేసి మళ్ళీ అదేదో గొప్ప పని చేసినట్టు దానికి ప్రచారం కల్పించుకోవడం, ఇట్లాంటి పనులు వాళ్ళు చేస్తూ ఉన్నారు. ఇవన్నీ చూసిన తర్వాత మరి ఎంతో అవగాహన కలిగిన ఒక వ్యక్తిగా, విద్యావేత్తగా ఆనంద్ భాస్కర్ గారు నా వల్ల కాదు, తప్పకుండా జరుగుతున్న అన్యాయాన్ని ప్రజలకు చెప్పాల్సిన బాధ్యత నా మీద ఉంది అని చెప్పి వారు నిర్ణయం తీసుకొని ఈరోజు
కేసీఆర్ గారి నాయకత్వంలో మరి నేను వారితో భుజం భుజం కలిపి నడుస్తాను. తెలంగాణ రాష్ట్రమే కాదు, భారతదేశ వ్యాప్తంగా కూడా నాకున్న అనుభవాన్ని, నాకున్న జ్ఞానాన్ని, నాకున్న అవగాహనని పార్టీకి, కేసీఆర్ గారి నాయకత్వానికి నేను కూడా హితోధికంగా సహాయం చేసే ప్రయత్నం చేస్తానని చెప్పి విచ్చేసినందుకు వారికి, వారెంబడి వచ్చిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు చెప్తూ ఇప్పుడు వారిని మిమ్మల్ని అందరినీ ఉద్దేశించి మాట్లాడవలసిందిగా విజ్ఞప్తి. ధన్యవాదాలు. జై తెలంగాణ. భరతమాత వందనం, తెలంగాణ తల్లి వందనం. బంధువులారా, మిత్రులారా, మీ అందరి సమక్షంలో తెలంగాణ రాష్ట్ర సమితి కార్యనిర్వాహక అధ్యక్షుల వారి కరకమలాలతో గులాబీ సువాసన. చేనేతపై జీఎస్టీ ఎత్తివేయాలని ప్రధాని నరేంద్ర మోదీకి లేఖ రాశారు మంత్రి సంకిరెడ్డి నిరంజన్ రెడ్డి. మర్రిగూడ మండలం కమ్మగూడెం దేవర భీమనపల్లిలో ప్రచారం నిర్వహించిన మంత్రి కేటీఆర్ ప్రారంభించిన పోస్ట్ కార్డు ఉద్యమంలో భాగంగా ప్రధానికి లేఖ రాశారు. అనాదిగా వ్యవసాయం తర్వాత దేశంలో అత్యధిక మందికి ఉపాధినిచ్చే రంగం చేనేత రంగమని, అటువంటి చేనేతపై కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం జీఎస్టీ విధించడం శోచనీయమన్నారు. కేంద్ర ప్రభుత్వం వెంటనే చేనేత రంగంపై జీఎస్టీని ఎత్తివేయాలని డిమాండ్ చేశారు. కులవృత్తులను గౌరవించిందే తెలంగాణ ప్రభుత్వం కేసీఆర్ తోనే అభివృద్ధి, సంక్షేమం సాధ్యమవుతుందని ఈ ఉప ఎన్నికల్లో ఫ్లోరైడ్ ను తరిమికొట్టిన ఘనత కేసీఆర్ దేనని మంత్రి కేటీఆర్ అన్నారు. మునుగోడు నియోజకవర్గంలోని మన్నెగూడలో నిర్వహించిన ముదిరాష్ట్రుల ఆత్మీయ సమ్మేళనంలో ఆయన పాల్గొన్నారు. 2014కు ముందు కరెంట్, తాకు, సాగునీటి సమస్య ఉండేదని, కానీ టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చాక వాటిని పరిష్కరించామన్నారు. దేశంలో వ్యవసాయానికి 24 గంటల కరెంట్ ఇస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ ఒక్కటేనని అన్నారు. ఇక ఆసరా పెన్షన్లతో ఎంతో మందికి అండగా నిలుస్తున్నట్లు తెలిపారు. కేసీఆర్ నాయకత్వంలో అన్ని కుల వృత్తులకు పూర్వ వైభవం తెచ్చామని కేటీఆర్ తెలిపారు. కొత్తగా 978 గురుకులాలు పెట్టి ఒక్కో విద్యార్థిపై 1,25,000 ఖర్చు చేస్తున్నామన్నారు. ప్రతి ఏటా 110 కోట్ల రూపాయలు ఖర్చు చేస్తూ ఉచిత చేప పిల్లలు పంపిణీ చేస్తున్నామన్న మంత్రి, ఫిషరీస్ తో తెలంగాణ దేశంలోనే అగ్రస్థానంలో ఉందన్నారు. అధ్యక్షురాలు సోదరి సరిత గారు, మా కార్పొరేటర్ సోదరి బొంతు శ్రీదేవి యాదవ్ గారు, తమ్ముడు మాజీ మేయర్ హైదరాబాద్ బొంతు రామ్మోహన్ గారు, వేదికపైన ఆసీనులైన గౌరవనీయులైన రాజారాం గారు, రాఘవ్ గారు, తలసాని సాయి కిరణ్ గారు, ఇంకా పేరు పేరున స్వామి గారు, పేరు పేరున అందరికీ నేను ఎవరెవరు పేరు చెప్పలేదో వాళ్ళందరూ మనసులో మాత్రమే తిట్టుకొని బయటికి తిట్టొద్దని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ, వేదిక ముందున్న మా అన్నలకు, తమ్ముళ్లకు, అక్కలకు, చెల్లెలందరికీ పేరు పేరున హృదయపూర్వకంగా శిరస్సు వంచి నమస్కారం. సీనన్న అన్ని విషయాలు చెప్పినారు, హరీష్ అన్న అన్ని విషయాలు కూడా చెప్పినారు. నాకు చెప్పేందుకు 2 విషయాలు మిగిలినాయి. మొదటిది, తెలంగాణ రాక మునుపు ఈ రాష్ట్రంలో గొల్ల కుర్మల పరిస్థితి, మన కులవృత్తికి సంబంధించిన పరిస్థితి, తెలంగాణ వచ్చిన తర్వాత ఎట్లా బాగైందో ఒక్కసారి ఆలోచన చేయండి. తెలంగాణ రాకముందు మొత్తం ఈ రాష్ట్రంలోని 33 జిల్లాలు కలిపితే కూడా కేవలం 2,21,000 మంది సభ్యులు మాత్రమే గొర్రెల పెంపకందారుల సొసైటీలో మెంబర్లు.
కాంగ్రెస్ పార్టీని చంపేందుకు టీఆర్ఎస్ బీజేపీలు కుట్ర చేస్తున్నాయని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ఆరోపించారు. మునుగోడు ఉప ఎన్నికలో బీజేపీకి 3వ స్థానం వస్తుందని సర్వేలు చెబుతున్నాయని అన్నారు. సర్వే ఫలితాలు చూసి రాజ్గోపాల్ రెడ్డికి జ్వరం వచ్చిందని రేవంత్ రెడ్డి సెటైర్ వేశారు. టీఆర్ఎస్ పార్టీ పైన రేవంత్ నిప్పులు చెరిగారు. అధికారంలోకి వచ్చి 8 ఏళ్లు గడిచినా మునుగోడులోని గ్రామాలకు సరైన రోడ్లు కూడా వేయలేదని విమర్శించారు. జూనియర్ డిగ్రీ కాలేజీలో ఏర్పాట్లు చేస్తామన్న కేసీఆర్ చివరకు యువకులకు మద్యానికి బానిసలుగా మార్చారని మండిపడ్డారు. ఇక ఈ నెల 30న మధ్యాహ్నం భారత్ జోడో యాత్ర షాద్ నగర్ కు చేరుకుంటుందని, కాంగ్రెస్ కార్యకర్తలంతా తరలివచ్చి విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. నవంబర్ 1న మునుగోడులో మహిళా గర్జన సభ నిర్వహిస్తామని, కాంగ్రెస్ కార్యకర్తలంతా సభకు తరలివచ్చి పాల్వాయి శ్రవంతిని ఆశీర్వదించాలని రేవంత్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. బంగారు తెలంగాణలో అత్యధికంగా అభివృద్ధి చెందిన నియోజకవర్గంగా ఉండేది. కానీ వాళ్ళకి ఇక్కడ ప్రజల ఓట్లు అవసరం, ఇక్కడ శాసనసభ్యుని గెలిపించుకోవడమే అవసరం తప్ప ఇక్కడ ప్రజల పట్ల వాళ్లకు ప్రేమ కానీ అభిమానం కానీ ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలన్న ఆలోచన కానీ ఆ పార్టీలకు లేదు. ఎందుకంటే కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు మీకు డిండి ప్రాజెక్టు విషయంలో 2014లో ప్రభాకర్ రెడ్డిని గెలిపిస్తే కూర్చొని 3 ఏళ్లలో పూర్తి చేస్తా అని చెప్పిండు. ఇప్పటికి 8 ఏళ్ళు అయిపోయింది. ఇదే విధంగా పనులు నడితే ఇంకో 30 ఏళ్ళు అయినా కూడా డిండి ప్రాజెక్టు పూర్తి కాదు. అదే విధంగా శివన్నగూడెం భూ నిర్వాసితులకు సరైన ప్యాకేజ్ ఇవ్వకపోవడం, చెర్లగూడెం ప్రాజెక్టును పూర్తి చేయకపోవడం, అదేవిధంగా మునుగోడులో జూనియర్ కాలేజ్ కట్టకపోవడం, చౌటుప్పల్లో డిగ్రీ కాలేజ్ కట్టకపోవడం. చౌటుప్పల్ మండలం డి నాగరం గ్రామంలో టీఆర్ఎస్ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి తరపున రాష్ట్ర రోడ్లు భవనాలు శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి ఇంటింటి ప్రచారం నిర్వహించారు. కారు గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని ఓటర్లను అభ్యర్థించారు. ప్రచారం సందర్భంగా ప్రజల నుండి మంత్రికి విశేష స్పందన లభించింది. మహిళలు బొట్టు పెట్టి తమ ఇంటికి స్వాగతం పలికి కారు గుర్తుకే ఓటు వేస్తామని భరోసానిచ్చారు. ప్రచారంలో భాగంగా ఓ మహిళను మంత్రి ఓటు వేయాలని కోరగా కేసీఆర్ పెడుతున్న బువ్వ తింటున్నాం, పెన్షన్ తీసుకుంటున్నాం, కారు గుర్తుకే మా ఓటు వేస్తామని ఆప్యాయంగా చేతులు జోడించి తెలిపింది. పద్మసారి కాలనీలో నేతన్ల చేనేత మక్కలపై వస్త్రాలను నేస్తున్న తీరును పరిశీలించారు. అంతేకాకుండా ప్రతి గడపకు టీఆర్ఎస్ కు బ్రహ్మరథం పాటు 200 గోవులకు గోపూజ నిర్వహించారు. గోకులం ధర్మకర్త రఘు మాట్లాడుతూ గోవులను కాపాడే బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని, గోవును జాతీయ ప్రాణిగా గుర్తించాలని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను కోరారు. ఇక ఈ కార్యక్రమంలో పశ్చిమాద్రి మఠం శ్రీ సిద్ధలింగ స్వామివారితో పాటు భక్తల్ ఎమ్మెల్యే చిట్టం రామ్మోహన్ రెడ్డి దంపతులు పాల్గొన్నారు. ఒక ఆవు ఉంటే ఒక వైద్యుడు ఉన్నట్ల ఏ రోగం కూడా రానియదు. కాబట్టి ఇది నగ్న సత్యము. కాబట్టి ఆవుని పెంచే కాలం త్వరలోనే వస్తుంది. చిన్న వయసు వాళ్ళకు కూడా షుగర్ బీపీలు వస్తున్న ఈ తరుణంలో ఆవు యొక్క ప్రాముఖ్యత ప్రతి ఒక్కరికి, ప్రతి ఇంటికి, ప్రతి గడపకి చేరాల్సిన అవసరం ఉంది. కనుక ప్రభుత్వాలు కూడా కొంచెం దీని మీద మానవులు ఆ ఒక్క ఆవుని మనము పూజించాలి, ఆవులకి గౌరవించాలి. ఈ వేదిక ముఖంగా మేమేం చెప్తామంటే ఈ ఆవుని మనం జాతీయ ప్రాణిగా గుర్తించాలి. ఎందుకంటే ఆవులకి అంత ఒక శక్తి ఉన్నది. కాబట్టి అది జాతీయ ప్రాణిగా గుర్తించే మాకు గౌరవం ఇచ్చినట్లయితేదని ఈ సభాముఖంగా తెలుపుతూ ప్రతి సంవత్సరం ఈ కార్యక్రమం ఇంకా పెద్ద ఎత్తున జరగాలి. వాళ్ళ కుటుంబ సభ్యులకి ఆ దేవుడు మంచి ఆరోగ్య సుఖశాంతిగా నెమ్మదిగా ఆశీర్వాదం చేయాలని కోరుకుంటూ యాదాద్రి లక్ష్మీ నరసింహస్వామి వారిని శ్రీ భువనేశ్వరి పీఠాధిపతులు శ్రీ 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 కమలానంద భారతీ స్వామి దర్శించుకున్నారు. ఆలయ అధికారులు ఆయనకు పూర్ణ కుంభం స్వాగతం పలికారు. ఇక దర్శనం కల్పించి స్వామివారి తీర్థ ప్రసాదాలను అందించారు. సీఎం కేసీఆర్ యాదాద్రి ఆలయంలో పూర్తిగా ఆధ్యాత్మికత పుట్టిపడేలా వాస్తు శాస్త్రరీత్యా, అగమాన శాస్త్రరీత్యా కృష్ణ శిలలతో అత్యద్భుతంగా నిర్మిస్తున్నారని కొనియాడారు. విరాళ కాలం నాటి ప్రాచీనమైనటువంటి
స్వయం వ్యక్తమైన నరసింహస్వామి వారి యాదగిరి గుట్టగా ప్రధానిగా ఇక్కడ ఈ తెలంగాణ ప్రాంతంలో బాగా ప్రచురితమై భక్తులకు కొంగు బంగారంగా ఉండేటువంటి దేవాలయాన్ని తెలంగాణ రాష్ట్రము ఏర్పడిన తర్వాత భారతదేశంలోనే మొట్టమొదటిసారిగా ఒక రాష్ట్ర ప్రభుత్వము తన బడ్జెట్లో ఒక దేవాలయానికి ఒక 500 కోట్ల రూపాయలు కేటాయించి ఆ దేవాలయాన్ని ఈ రకంగా అత్యంత వైభవంగా నిర్మాణం చేశారు. ఇటీవల కాలంలో స్వామినారాయణ ట్రస్ట్ లాంటి వాళ్ళు నిర్మాణం చేసిన దేవాలయం తప్ప మన ప్రాచీనమైన శిల్పకళతోటి ప్రాచీనమైనటువంటి స్థాపత్యముతోటి ప్రాచీన వాస్తు శిల్పముతోటి ఆధునిక కాలంలో ఇలా పూర్తిగా రాయితో నిర్మించబడినటువంటి ఏకైక దేవాలయము మన యాదగిరి గుట్ట నరసింహస్వామి గారి దేవాలయం. ఈ దేవాలయం చాలా విశాలంగా చాలా దూరదృష్టితో శిల్పశాస్త్రాన్ని అవపోసన పట్టి బయట వైపు నడవడానికి నడవ లోపల నడవ. వనపర్తి జిల్లా కొత్తకోట మండలం అమడబాకుర గ్రామంలో విషాదం చోటు చేసుకుంది. గ్రామానికి పక్కనే గల భీమా పేస్ కెనాల్ దగ్గరికి బట్టలు ఉతికేందుకు వెళ్లి గ్రామానికి చెందిన పుష్ప తన భర్త కూతురుతో కలిసి వెళ్లింది. ఇక ఈ క్రమంలో తన భర్త కూతురు ఇంటికి తిరిగి వచ్చే సమయానికి అక్కడ పుష్ప కనిపించలేదు. ఒడ్డున చెప్పులు బట్టలు మాత్రమే ఉన్నాయి. అప్రమత్తమైన భర్త కురుమూర్తి గ్రామస్తులకు తెలియచేయడంతో గ్రామస్తులు అక్కడికి చేరుకుని కెనాల్లో గాలింపు చేపట్టారు. విషయం తెలుసుకున్న భీమా పేస్ అధికారులు కాలువ నీటి ప్రవాహాన్ని పూర్తిగా తగ్గించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు స్థానిక సహాయంతో దాదాపు 2 గంటల పాటు గాలింపు చేపట్టి మృతదేహం ఇంకా కొన్ని బట్టలు ఉండేవి పిండేవి. అవి ఆమె పిండుకుంటే ఉండేవి. అయితే మా రగ్గులు అవి ఉన్నాయి. ఆ రగ్గులు అవి నీవు బాబు ఇద్దరు కలిసిపోయి ఇంటి దగ్గర వేసామని చెప్పాను. చెప్పిన తర్వాత తీసుకుపోయి ఇంటి దగ్గర వేసేసాను. వేసి వచ్చే లోపలనే ఈమె ఇలా జరిగింది. నాకు ఏ పేరు ఆమె పేరు? పుష్ప. మీ పేరు? అమ్మాయి పేరు నందిని. ఖమ్మం జిల్లా తల్లాడ మండలం రేచర్ల గ్రామం సమీపంలోని ఎన్సీపీ కెనాల్ చివరి ఆయకట్టు వరి పంటకు సాగునీరు విడుదల చేయాలని రైతులు డిమాండ్ చేశారు. ఈ మేరకు వరి పొలాల్లో నీళ్లొచ్చి నిల్చొని నిరసన తెలిపారు. తల్లాడ మండలంలోని కొత్త వెంకటగిరి రేచర్ల గ్రామాల్లో వరి పంటకు సాగర జలాలు అందక పంట ఎండిపోతుందని ఆవేదన వ్యక్తం చేశారు. వరి పంట సాగు చేసినప్పటి నుంచి సాగర జలాలు పూర్తి స్థాయిలో అందలేదని, ఇటీవల కురిసిన వర్షాలకే పంట ఎదిగిందని తెలిపారు. పంట చేతికందే సమయానికి సాగునీరు లేక ఎండిపోతుందని తెలిపారు. ఎన్ఎస్పీ అధికారులకు ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని అన్నారు. ఇకనైనా అధికారులు స్పందించి వరి పంటకు సాగునీరు అందించాలని డిమాండ్ చేశారు. అధికారులపై అధికారులపై నీళ్లు అందించినటువంటి అధికారులపై నీళ్లు అందించినటువంటి అధికారులపై
ఎస్ఐ కానిస్టేబుల్ పరీక్షలో అభ్యర్థులను క్వాలిఫై చేయడంలో అవకతవకలు జరిగాయని ఆరోపిస్తూ ఎన్ఎస్యుఐ నేతలు రాష్ట్ర డీజీపీకి ఫిర్యాదు చేశారు. కటాఫ్ మార్కుల్లో జరిగిన అవకతవకలపై డీజీపీకి వినతి పత్రం అందజేశారు. తప్పుడు ప్రశ్నలతో అభ్యర్థులు తీవ్రంగా నష్టపోయారని, తప్పుగా ఇచ్చిన 22 ప్రశ్నలకు 22 మార్కులు ఇవ్వాలని డిమాండ్ చేశారు. క్వాలిఫై మార్కులు వచ్చినప్పటికీ ఎస్సీ, ఎస్టీ, బీసీ అభ్యర్థులకు లిస్టులో పెట్టలేదని తెలిపారు. ఇక ప్రతి అభ్యర్థి మార్క్ లిస్టు బ్రహ్మోత్సవాలకు సిద్ధమైంది. ఇక దీపావళి పర్వదినం మొదలుకొని నెల రోజుల పాటు స్వామివారి బ్రహ్మోత్సవాలు కన్నుల పండుగగా జరుగుతున్నాయి. వైభవంగా సాగే ఈ జాతరకు లక్షల మంది భక్తులు హాజరవుతారు. బ్రహ్మోత్సవాల్లో ప్రధాన ఘట్టమైన ఉద్దాల ఉత్సవానికి ఇసుకేస్తే రాలనంత జనం వస్తూ ఉంటారు. కుబేరుడి నుంచి తప్పించుకునేందుకు భూలోకంలో వ్యవహరించిన విష్ణుమూర్తి ఈ ప్రాంతంలో కృష్ణానదిని దాటారని, స్వామివారి స్పర్శకు పులకించిన కృష్ణమ్మ ఆ భగవంతుడిని పాదాలకు సమర్పించిందని పురాణాలు చెబుతున్నాయి. ఇక లక్ష్మీదేవి కోరిక మేరకు స్వామివారు ఈ కొండపై స్వయంభూగా వెలిశాడనేది పురాణ గాథ. కొండపై కొలువుదీరిన కురుమూర్తిని సేవించిన అట్టహాసంగా జరిగే ఉద్దాల ఉత్సవంలో స్వామివారి పాదుకులను దర్శించిన సకల బాధలు తొలగడంతో పాటు కోరిన కోరికలు తీరుతాయని భక్తుల నమ్మకం. జాతర ముఖ్య ఘట్టాలైన అలంకరణ ఉత్సవం, ఉద్దాలోత్సవం ఈ నెల 30, 31న జరగనున్నాయి. ఇక భక్తుల కోసం అన్ని రకాల ఏర్పాట్లు చేస్తున్నారు. కొత్తగా నిర్మించిన రాజగోపురం ప్రధాన ఆకర్షణగా నిలుస్తుంది. మంచినీళ్లు, మలుకుతొట్లు, కోనేరు వద్ద జల్లు స్థానాలకు ఏర్పాట్లు చేశారు. ఇక ఉమ్మడి జిల్లా నలుమూల నుంచి 250 బస్సు సర్వీసులను యాత్రికుల సౌకర్యార్థం ఏర్పాటు చేయనున్నట్లు ఆర్టీసీ తెలిపింది. ఇక శాంతి భద్రతల నిమిత్తం జిల్లా పోలీసులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ఈ ఉత్సవాల కోసం 300 మందితో బందోబస్తును ఏర్పాటు చేస్తున్నారు. 120 లో మాత్రమే ఇస్తున్నారని, ఉప ఎన్నికల్లో లబ్ధి కోసమే గొర్రెలను ఇస్తున్నారని చెప్పారు. ఇక్కడ పర్యటిస్తున్న ఎమ్మెల్యేలంతా వాళ్ళ నియోజకవర్గాలను ఏం అభివృద్ధి చేశారో అడగాలని మునుగోడు ప్రజలకు సూచించారు. తెలంగాణ ఉద్యమ స్ఫూర్తితోనే మునుగోడులో పోరాడాలని అన్నారు. ప్రజలంతా ధర్మం వైపు ఉండి కమలం పువ్వు గుర్తుకు ఓటేయాలని విజ్ఞప్తి చేశారు. 90 మంది ఎమ్మెల్యేలు ఉన్నా కానీ సరిపోనట్టు నన్ను ఎవ్వరు అడగొద్దు, నా మాటకి ఎదురు చెప్పొద్దు. అసెంబ్లీ సాక్షిగా ఈ ప్రజా సమస్యల గురించి, ఇప్పటి గురించి కాదు మునుగోడు గురించి కూడా ఎవడు మాట్లాడొద్దని చెప్పి 12 మంది ఎమ్మెల్యేలని మనిషికి 20-30 కోట్లు ఇచ్చి కొనుక్కొని మన ప్రశ్నించే గొంతు లేకుండా చేసిన మనిషికి వ్యతిరేకంగా పోరాటం చేయాలన్నా వద్దా? రాజేంద్ర అన్న చెప్పినట్టు ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ తో మళ్ళీ కలుసుకుందాం. కీప్ వాచింగ్ అమ్మా న్యూస్, నిజం కోసం జనం కోసం.